హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలరీస్ కిచెన్. సోయా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో కారం, పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, మంచి మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, కొత్తిమీర, ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న సోయా బీన్స్ని ఈ మిక్చర్లో వేసుకొని సోయాకి మసాలా బాగా పట్టేలా అన్నిటికీ మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని అరోమా వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సోయా మసాలా కర్రీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సోయాలోకి మసాలా బాగా అబ్జర్వ్ అయ్యి గ్రేవీ కొంచెం థిక్గా వచ్చే వరకు కుక్ చేసుకుంటే సోయా మసాలా కర్రీ రెడీ. చివరిగా మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us.